న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వీరవల్లి టోల్ ప్లాజా వద్ద అతి వేగంగా వస్తున్న కారు సూచిక బోర్డును బలంగా ఢీకొనడంతో ఈ ఘటనలో 3 వ్యక్తులు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి హైవే అంబులెన్స్ ద్వారా పోలీసులు తరలించారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం చాపర్ల హనుమంతరావు, డి సాగర్, చాపర్ల రాజు, గనిన నరేంద్ర ఈ నలుగురు కలిసి చాపర్ల హనుమంతరావు అనే వ్యక్తికి వికలాంగుడు కావడంతో చెన్నైలో ఉన్న రాయవల్లూరు ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా గ్రామానికి చేరుకునే క్రమంలో నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద వచ్చేసరికి 500 మీటర్లు సూచిక బోర్డును బలంగా ఢీకొనడంతో ఈ ఘటన సంభవించిందని పోలీసులు తెలియజేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. గనిన నరేంద్రకు తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.